హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాందీప్స్. నా పేరు దేదీప్య. అందరూ ఎలా ఉన్నారు? నాతో కమెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. సో ఈరోజు వీడియోలో వీక్ ఇన్ మై లైఫ్ చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఈ వీడియోలో నేను ఎక్కువ కనిపించను, బట్ నా లెన్స్ త్రూ మీకు నేను చూసినవన్నీ చూపిస్తాను. మీరు కనుక నా రీసెంట్ షార్ట్స్ చూసుంటే నేను భీమవరం వెళ్ళాను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అనమాట. వాళ్ళ గృహప్రవేశం అండ్ ఆల్సో గెట్ టుగెదర్ ఉండింది. సో దానికోసమని భీమవరం వెళ్ళాను. అక్కడ ఫంక్షన్ అవన్నీ అయిపోయిన తర్వాత ఒకరోజు మేమైతే అజ్రం వెళ్ళాము. భీమవరం దగ్గరలోనే ఉంటుంది. అది యాక్చువల్లీ తణుకుకి దగ్గరలో ఉంటుందన్నమాట. ఆ ప్లేస్లో ఏంటంటే మనకి బ్రాస్ ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతాయి. అక్కడికి వెళ్ళే దారిలో మొత్తం కోనసీమ అందాలన్నీ మీకు చూపిస్తున్నాను అనమాట. మీరు కూడా ఎంజాయ్ చేసేసేయండి చూసి. అండ్ పెద్దమ్మ వాళ్ళ ఊరు తుందూరు అనమాట, భీమవరం పక్కన. మాకు తుందూరు నుంచి అజ్రంకి ఆల్మోస్ట్ 1.5 hour అలా పట్టింది. సో ఈవినింగ్ అయిపోయింది, మేము వెళ్ళేసరికి లేట్గా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ సన్సెట్ కూడా కావస్తోంది. మేము రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 5:36 అయింది. మీరు కనుక ఒకవేళ అజ్రం వెళ్ళాలి అనుకుంటే త్వరగా రీచ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే అజ్రంలో షాప్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 7 o'clockకే క్లోజ్ చేసేస్తారు. మ్యాక్సిమం 10 or 15 minutes టైం ఇస్తారంతే ఎక్స్ట్రా. అంతకంటే ఇంకెక్కువ వెయిట్ చేయరనమాట. మాకు ఎక్కువ టైం లేకుండే, సో అందుకని చెప్పి 2 shops విజిట్ చేసాము. ఫస్ట్ వచ్చేసి మేమైతే మున్సబ్ గారి షాప్కి వెళ్ళాము. ఇక్కడ కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది అండ్ ఆల్సో ఎక్కువ కలెక్షన్ ఉండింది. మీరు కనుక రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వడానికి బల్క్లో బ్రాస్ ఐటమ్స్ చూస్తున్నా, లేకపోతే పూజా సామాన్ ఉంటాయి కదా, విగ్రహాలు అలాంటివి, ఆర్ ఏదైనా బ్రాస్ ఐటమ్స్ రిలేటెడ్ కొనాలి అనుకుంటే అజ్రం డెఫినెట్గా విజిట్ చేయండి. ఇక్కడ కలెక్షన్ బాగుంది, ఆల్సో చాలా తక్కువ ప్రైస్కే వస్తున్నాయి. ఇక్కడ చూపించేవి దశావతారాలు. సో మనకి ఇవి సైజెస్ కూడా డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. 3 different సైజెస్లో వస్తాయన్నమాట. మనకి కావాలంటే కస్టమైజేషన్ కూడా చేస్తారు. హానెస్ట్గా చెప్పాలి అంటే అక్కడ అన్ని రకాలు ఉండడం చూసి చాలా కన్ఫ్యూజ్ అయ్యాను నేను, ఏది తీసుకోవాలో తెలియక. ఇక్కడ చూపించేవి ఉర్లీ బౌల్స్, వాటర్ వేసి మనం పెటల్స్ కానీ ఫ్లవర్స్ కానీ వేస్తాం కదా అది. అండ్ ఇది వచ్చేసి ఓల్డ్ స్టైల్ లాక్ అనమాట. ఫిష్ టైప్లో ఉండేది కదా, ఎప్పుడో చాలా పాతకాలం నాటిది. అది మళ్ళీ ఇక్కడ చూశాను నేను. మున్సబ్ గారి షాప్లో అయిపోయిన తర్వాత ఇంకొక షాప్కి వెళ్ళాము, తిరుమల మెటల్స్ అంట. షాప్ నేమ్స్ ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఒకవేళ మీరు వెళ్తే కనుక కలెక్షన్ అది చూడడానికి మీకు ఈజీ అవుతుంది అని చెప్పి. అండ్ ఫస్ట్ వెళ్ళిన మున్సబ్ గారి షాప్ కంటే తిరుమల మెటల్స్లో నాకు కలెక్షన్ ఇంకా ఎక్కువ అనిపించింది అనమాట. అండ్ ఆల్సో మనం నెగోషియేట్ చేయడానికి కొంచెం స్కోప్ ఉంది. మున్సబ్ గారి షాప్లో అయితే వాళ్ళు చెప్పిన ప్రైస్కే ఫిక్స్ అవుతున్నారు, ఇంకా ₹1 కూడా తగ్గించట్లేదు. బట్ ఈ షాప్లో అయితే వాళ్ళు కొంచెం నెగోషియేట్ చేస్తే తగ్గిస్తున్నారు. ఇంకా ఫెస్టివల్ సీజన్ కూడా వస్తుంది కదా, సో ఇలాంటి దీపాల సెట్లు అలాంటివన్నీ కూడా ఎక్కువ సేల్ అవుతాయంట. సో అన్నీ కూడా సెట్ చేస్తున్నారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అవే కాకుండా డిన్నర్ సెట్స్ కూడా ఉన్నాయి. మనకు కావాలంటే వాళ్ళు ఏదైనా కానీ కస్టమైజేషన్ చేసిస్తారనమాట. ఇంత చెప్తున్నాను కదా అని చెప్పి ప్రమోషన్ అనుకుంటారేమో, అస్సలు కాదు. నాకు పర్సనల్గా వాళ్ళ కలెక్షన్ అన్నీ కూడా బాగా నచ్చినాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఆ తర్వాతే షిరిడి వెళ్ళాను. ఇక్కడ చూసిన ఐటమ్సే ఆల్మోస్ట్ ట్రిపుల్ ద ప్రైస్ చూశాను. డబల్ కూడా కాదు, ట్రిపుల్ ద ప్రైస్. సో ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఏమేమి తీసుకున్నాము అనేది అంతా ఎగ్జిబిషన్ పెట్టాలి కదా, అంటే ఇంట్లో వాళ్ళందరికీ చూపిస్తున్నాము. నేను అండ్ అక్కలు అందరూ కలిసి తీసుకున్నాము. ఇది దశావతారాల సెట్, 2 సెట్లు తీసుకున్నాం అనమాట. అండ్ వీటితో పాటు కొన్ని పూజా సామాన్ కూడా తీసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ చూపించేది పాలవెల్లి, గణేష్ చతుర్థికి పెట్టుకుంటాం కదా అది. యాక్చువల్లీ నాకు పాలవెల్లి పెట్టడం అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి మా ఫాదర్తో కలిసి పాలవెల్లి డెకరేట్ చేసేదాన్ని. బట్ సాడ్లీ పెళ్ళైన తర్వాత రంజిత్ వాళ్ళకి ఆనవాయితీ లేదనమాట. సో అందుకని పాలవెల్లి పెట్టట్లేదు మేమైతే. అండ్ ఇంకా మేము మొత్తం తీసుకున్న కలెక్షన్ అన్నీ ఒకసారి చూపిస్తున్నాను, లుక్ వేసేసేయండి. అండ్ లాస్ట్లీ ఇది దశావతారాల సెట్. పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అక్కలు ఇలాగా డెకరేట్ చేశారు. చాలా బాగా నచ్చేసింది నాకైతే. యాక్చువల్లీ ఇది చూసిన తర్వాత ఇంకా గట్టిగా డిసైడ్ అయ్యాను, ఇంట్లో తీసుకుందాం, మన ఇంట్లో కూడా పెడదాము అని చెప్పి. అండ్ పెద్దమ్మ వాళ్ళు గార్డెన్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో అది మీకు చూపిద్దామని కొన్ని షార్ట్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు చూపించేది పెద్దమ్మ గార్డెన్ అనమాట. ఇంటి పక్కనే వేసుకున్నారు. మొత్తం అన్ని పువ్వుల మొక్కలు వేశారు. ఇంకా దేవుడు పూజకు కావాల్సినవి ఏవి కూడా బయటికి వెళ్ళక్కర్లేదు. అండ్ ఇక్కడ చూపించేవి మీకు తెలిసే ఉంటుంది, టేబుల్ రోజెస్, గడ్డి పూలు అంటారు కదా, అవి ఆఫ్టర్నూన్ 12 వరకు చాలా బాగుంటాయి. ఆ తర్వాత ముడుచుకుని పోతాయి అనమాట. అండ్ పెద్దనాన్నగారు వాళ్ళ బ్రదర్ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి ఆపోజిట్లోనే ఉంటారు. ఆయనకి ఆల్మోస్ట్ 80 to 85 years ఉంటాయి ఆ పెద్దనాన్నగారికి. అండ్ ఈ ఏజ్లో ఆయన ఫార్మింగ్ చేస్తూనే
వాళ్ళ ఇంటి ముందు ఉన్న ప్లేస్ అంతట్లోనూ కూడా ఇలాగ కాయగూరల మొక్కలు వేశారనమాట. కాయగూరలు అంటే బీరకాయ, ఆనపకాయ ఇవన్నీను. అండ్ ఇక్కడ చూపించేది సీతాఫలం చెట్టు. సీతాఫలాలు కూడా వచ్చినాయి. సో ఇక్కడ మొత్తం ఫస్ట్ అయితే గార్డెన్ ఉంది. దాని వెనకాలంతా కొబ్బరి తోట. భలే పీస్ఫుల్గా ఉంది అసలు. లెట్ మీ టెల్ యూ, గార్డెన్లో వంకాయలు, బెండకాయలు, గోంగూర, కరివేపాకు, ఆనపకాయ, బీరకాయ ఇంకా చాలా రకాలైతే ఉన్నాయి. మొత్తం అన్ని వెజిటేబుల్స్తో నింపేశారు. అసలు వెజిటేబుల్స్ ఒకటే కాదు, ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. అంటే పపాయ కానీ, సీతాఫలం ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇది పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అండ్ ఆపోజిట్లోనే ఆ పెద్దనాన్నగారు వాళ్ళ ఇల్లు అండ్ పక్కనే గార్డెన్. అసలు మార్నింగ్ లేచిన వెంటనే ఈ వ్యూస్ అన్నీ చూస్తుంటే భలే ఉంటాయి కదా. అండ్ బోనస్ థింగ్ ఏంటో తెలుసా, వాళ్ళు ఆ వెజిటేబుల్స్ తినడమే కాదు, ఇంటికి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా కవర్స్లో ప్యాక్ చేసి ఇస్తున్నారు. నాకు కూడా హైదరాబాద్ వచ్చేటప్పుడు ఇచ్చారనమాట. బీరకాయలు, సొరకాయలు, కరివేపాకు చాలా రకాలైతే ఇచ్చారు. ప్లేస్ ఉంటే ఇలా గార్డెన్ మెయింటైన్ చేయడం పెద్ద గొప్ప విషయం కాకపోవచ్చు, కానీ ఆ ఏజ్లో కూడా ఇంత కేర్ తీసుకుని అన్నీ చేస్తున్నారు చూడండి, అది పెద్ద గొప్ప విషయంగా అనిపించింది నాకైతేను. పెద్దనాన్నగారి విషయంలో నేను హైదరాబాద్లో మెయింటైన్ చేసే మినీ గార్డెన్కే ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. కానీ పెద్దనాన్నగారు ఇంత పెద్ద గార్డెన్ మెయింటైన్ చేస్తూ పొద్దున్నే లేచి అవన్నీ చూసుకుంటుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. నాకైతే చాలా బాగా నచ్చేసింది. దీనిపై మీ వ్యూస్ ఏంటి, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. అండ్ ఇంకా బ్యాక్ టు హైదరాబాద్ వచ్చేసిన తర్వాత రంజిత్ బర్త్డే ఉంది. లిటరల్లీ తన బర్త్డే కోసం నేను అస్సలు ఏమీ ప్లాన్ చేయలేదు, ఎందుకంటే తన బర్త్డేకి మేము హైదరాబాద్లో ఉండట్లేదు, ఒక డివోషనల్ ట్రిప్ అయితే వెళ్తున్నాము. సో దాని గురించి అని చెప్పి అండ్ ఆల్సో తనకి ఏదైనా గిఫ్ట్ తీసుకుందామని నేను అరుణ్ కలిసి మా ఇంటి పక్కనే ఉన్న నెక్సెస్ మాల్కి అయితే వెళ్ళాము. ఏ రీజన్ కోసం వెళ్ళినా, ఎవరి కోసం వెళ్ళినా కానీ మనకంటూ కొంచెం షాప్ చేయాలి కదా. అందులోనూ మేము వెళ్ళే టైంకి సేల్స్ అనమాట. ఆల్మోస్ట్ ఎవ్రీ బ్రాండ్ హ్యాస్ సేల్స్. సో అందుకని చెప్పి నేను ఫస్ట్ మ్యాక్స్లో కలెక్షన్ ఎలా ఉంది, సేల్లో ఉన్న కలెక్షన్ ఎలా ఉంది, న్యూ అరైవల్స్ ఎలా ఉన్నాయి అని మొత్తం అన్నీ చూస్తూ ఉన్నాను. నాకు సేల్లో పెట్టినవి అంతగా నచ్చలేదు. ఈసారి న్యూ కలెక్షన్ అయితే కొంచెం బాగుండింది. లాస్ట్ టైం మ్యాక్స్కి వెళ్ళినప్పుడు అయితే నాకు వెస్ట్రన్ వేర్ బాగా నచ్చింది. ఈసారి అయితే న్యూ అరైవల్స్లో నాకు ఎథ్నిక్ వేర్ బాగా నచ్చింది అనమాట. బట్ ఏది తీసుకోలేదు, అన్నీ చూసి చెక్ చేసి అలా పెట్టేసి వచ్చేసాను. ఇంకా వచ్చిన పని చూసుకోవాలి కదా. సో అందుకని చెప్పి ఫస్ట్ అయితే రంజిత్కి ఏమైనా చూద్దామని అరుణ్ అండ్ నేను మెన్స్ వేర్ సెక్షన్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ వచ్చింది మాకు అసలేం చిక్కు ఏంటంటే, మాకు నచ్చినవి సైజెస్ అవైలబుల్గా లేవు. సైజ్ అవైలబుల్గా ఉన్నవేమో మాకు నచ్చట్లేదు. ఒకవేళ రెండూ బాగుంటే అది సేల్లో ఉంది కాబట్టి ఎక్స్చేంజ్ పాలసీ లేదు. అంటే రంజిత్ కొంచెం పిక్కీగా ఉంటారు, అందుకని చెప్పి కొంచెం ఎక్స్చేంజ్ ఉంటే బెటర్ కదా, తనకు నచ్చకపోయినా వేరే తీసుకుంటారు అని చెప్పి ఎక్స్చేంజ్ పాలసీ కోసం చూస్తున్నాము. సో సేల్లో ఉన్నవేవి కూడా మ్యాక్స్లో ఎక్స్చేంజ్ లేదన్నారని చెప్పి ఇంకా మ్యాక్స్ నుంచి ఆర్ఎండ్బీకి వచ్చాము. ఆర్ఎండ్బీలో కూడా మాకు ఏది నచ్చలేదు, బట్ ఆర్ఎండ్బీలో విమెన్ వేర్ అయితే బాగుండింది. ఒకవేళ మీరు వెళ్తే కనుక చెక్అవుట్ చేయండి, కలెక్షన్ బాగుంది అండ్ ఆల్సో ఎక్కువగా ఉండింది. అండ్ ఆ తర్వాత సెంట్రోకి వచ్చాము. సెంట్రోలో నాకు లిటరల్లీ సేల్లో ఉన్నది నాకేది నచ్చలేదు అసలు. నేనేమో నాకు నచ్చినవి సేల్లో తీసుకుందాము అన్నట్టు చూశాను, రంజిత్కి సేల్లో లేనిది తీసుకుందాము, ఎక్స్చేంజ్కి బాగుంటుంది కదా అన్నట్టు చెక్ చేశాము. బట్ అక్కడంతా ఆపోజిట్లో జరిగింది. ఆఫ్టర్ లాట్స్ ఆఫ్ సర్చింగ్ అండ్ డిస్కషన్స్ ఇంకా ఫైనలీ సెంట్రోలో ఒకటి తీసుకున్నాము. ఎక్స్చేంజ్ పాలసీ ఉన్నదే తీసుకున్నాం అనమాట. సో దట్ రంజిత్కి నచ్చకపోతే తను ఎక్స్చేంజ్ చేసుకుంటారు అని. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మేము ఉండట్లేదని చెప్పాను కదా, సో అందుకని అరుణ్ రంజిత్కి సర్ప్రైజ్ ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ప్రిపేర్ చేశాడు. అందుకని చిన్నగా డెకరేట్ చేసి కేక్ అది తీసుకొచ్చారు. నాకు ఇలా ఈ జెల్లీస్ ఉంటాయి కదా అవి ఇష్టం. సో అందుకని ఎప్పుడు కేక్ తీసుకొచ్చినా మా ఇంట్లో వాళ్ళు ఆ జెల్లీస్ అయితే డెఫినెట్గా తీసుకొస్తారు. ఇంకా చిన్నగా మేమందరం ఫ్యామిలీ అందరం కలిసి కేక్ కటింగ్ చేసుకున్నాము. మావయ్య గారు లేరు, మావయ్య గారిని అయితే మేము బాగా మిస్ అయ్యాము. అత్తమ్మ గారు ఒక్కరే ఉన్నారనమాట. ఇంకా ఇలా మా చిన్నపాటి ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేసేసుకుని ఆ రోజే మేమైతే ట్రిప్కి స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి వెళ్ళాము అని తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళకైతే ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఎక్కడికి వెళ్ళాము. అండ్ ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేస్తే నా నుంచి వచ్చే అప్డేట్స్ అదే మిస్ అవ్వకుండా మీరు ఉంటారు. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. అండ్ ఆల్సో బిఫోర్ లీవింగ్ ఇన్స్టాగ్రామ్లో కూడా కొంచెం లవ్ చూపించచ్చు కదా.